తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకొని బలపడనుంది. దీంతో ఒడిశా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి ఏర్పడుతోందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అయితే వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు చాలా చోట్ల కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక చాలా చోట్ల కూడా చెదురుమదురు నుంచి మోస్తారు వర్షాలు సైతం కూడా కురుస్తున్నాయి. అయితే రేపటి నుంచి కూడా భారీ వర్షాలు కూడా చాలా చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ అల్పపీడనం ఏర్పడింది కాబట్టి ఇది క్రమక్రమంగా నెమ్మదిగా ఇటు ఉత్తర కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. అయితే ఇది క్రమంగా బలపడి వాయుగుండంగాను ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశాలు ఉన్నాయని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక చాలా చోట్ల కూడా అంటే ఇటు ఏదైతే ఏలూరు అలాగే పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో సైతం కూడా వర్షపాతాలు అనేవి ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది. దీనితో పాటు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో మెసేజ్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే వరద ముంపుతో చాలా ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యాయి. అలాగే ఏలూరు జిల్లాలో సైతం కూడా అదే పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఆ నేపథ్యంలోనే మరొక అల్పపీడనం ఏర్పడడం, దీని ప్రభావం చేత మరలా కూడా వర్షాలు అనేవి కురుస్తాయని చెప్పడంతో కాస్త ప్రజలంతా కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. అయితే ఈ అల్పపీడనం బలపడిన తర్వాత దాని గమనం ఏ విధంగా ఉంటుందనేది కూడా తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. అది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఉత్తరాంధ్ర తీరాల మధ్యనే తీరం దాటే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది కనుక తుఫాన్ గా మారినట్లయితే కనుక భారీ వర్షాలు చాలా చోట్ల కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇది అల్పపీడనంగా ఏర్పడి ఆ తర్వాత రాబోయే ఒక 2 రోజుల్లో దీని గమనం అయితే తెలిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అంటే జార్జ్, ఒకవేళ ఈ అల్పపీడనం ఎఫెక్ట్ కనుక ఉంటే ముఖ్యంగా ఏ ప్రాంతాలపైన ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు? ఈ అల్పపీడన ప్రభావం ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఉన్న అన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి మొదలు పెడితే అటు ప్రకాశం వరకు కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేస్తూ ఉంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ అల్పపీడనం ప్రభావం, అలాగే ఉపరితల ఆవర్తనం, అలాగే ఋతుపవన ద్రోణి, ఈ 3 వీటి ప్రభావం చేత చాలా చోట్ల కూడా వర్షాలు నమోదవుతూ ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఏలూరు, పల్నాడు, అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆరెంజ్ మెసేజ్ అయితే జారీ చేశారు. అంతేకాకుండా మిగిలిన జిల్లాలు ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి అయితేనేమి కానీ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి వీటి జిల్లాల్లో సైతం కూడా ఎల్లో మెసేజ్ అయితే జారీ చేశారు. అయితే ఈ ప్రభావంతో తీరం వెంబడి సైతం కూడా గాలుల వేగం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని చెప్తూ ఉన్నారు. అయితే 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. అంటే 7 సెంటీమీటర్లు అంటే భారీ వర్షాల కిందే నమోదు చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక చాలా చోట్ల అత్యధికంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి కురిసి చాలా చోట్ల కూడా 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదయ్యాయి. అయితే ఇవి తగ్గుముఖం పట్టాయి అనే లోపునే మరొక అల్పపీడనం ఏర్పడడంతో మరలా కూడా భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెప్తుంటే కాస్త ఆందోళనకర పరిస్థితి అని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇప్పటికే నదుల్లో నీటి మట్టాలు అనేవి కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి, ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. అంతే వీటి ప్రభావం చేత కూడా అంటే ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనం ప్రభావం చేత కూడా నదుల్లో సైతం కూడా ఈ నీటి మట్టాలు కూడా అమాంతంగా పెరుగుతాయి. నదీ ప్రవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి, అవసరమైతే తీరా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. థ్యాంక్ యూ జార్జ్ ఫర్ ద అప్డేట్స్.